హాయ్ హలో అందరికీ. ఈరోజు మనం తన ఆలోచనలే తన శత్రువుగా ఎలా మారుతున్నాయి అనే ఈ కథని తెలుసుకుందాం. మన థాట్స్ మన వర్డ్స్గా ఎలా మారుతున్నాయి, మన వర్డ్స్ యాక్షన్స్గా ఎలా మారుతున్నాయి, మన యాక్షన్స్ హ్యాబిట్స్గా ఎలా మారుతున్నాయి, మన హ్యాబిట్స్ ఎలా డిసైడ్ చేస్తున్నాయి మన డెస్టినీ అనే ఈ కథని తెలుసుకుందాం. సో ఆర్ యు రెడీ? లెట్స్ స్టార్ట్ అవర్ షో. శామ్. ఎప్పుడో ఒక రాజ్యంలో ఒక యువకుడు ఉండేవాడు. అతని జీవితం చాలా కష్టాల్లో సాగేది. ప్రతిరోజు పని వెతుక్కుంటూ ఎంతో కొంత డబ్బు సంపాదించి ఇంటికి వచ్చి వండుకొని తిని పడుకునేవాడు. ఒకరోజు పని వెతుక్కుంటూ చాలా సమయం గడిపాడు, కానీ ఎక్కడ పని దొరకలేదు. తిరుగు ప్రయాణంలో నిరాశగా నడుస్తూ ఉంటే వెనక నుంచి ఒక శబ్దం వినిపించింది. తిరిగి చూస్తే ఒక వృద్ధుడు 3 బరువైన సంచులు వేసుకొని నిలబడి ఉన్నాడు. అప్పుడు ఆ వృద్ధుడు అడుగుతాడు, ఇక్కడ ఎవరైనా పని వాళ్ళు ఉన్నారా అని. యువకుడు వెంటనే స్పందించి నేను చేస్తాను అంటాడు. వృద్ధుడు అప్పుడు అంటాడు, ఇక్కడ దగ్గరలో తన ఊరు ఉంది, ఈ 3 సంచుల్లో నేను 2 సంచులు మోస్తాను, నువ్వు ఒక సంచి మోస్తావా, నీకు 3 బంగారు నాణాలు ఇస్తా అంటాడు. ఇప్పుడు ఒప్పుకొని సంచి ఎత్తడానికి వెళ్తాడు, కానీ అది చాలా బరువుగా అనిపిస్తుంది. అప్పుడు వృద్ధుడు చిన్న స్మైల్ ఇచ్చి, అందులో బ్రౌన్స్ కాయిన్స్ ఉన్నాయి, అందుకు అంత బరువుగా ఉంది, బరువైన సంచి వేసుకొని ఇద్దరు నడక సాగిస్తారు. నడుస్తున్నప్పుడు వృద్ధుడు తనని గమనించినట్టు అనిపించింది. అది చూసి యువకుడు అనుకున్నాడు, ఈ వృద్ధుడికి నా మీద నమ్మకం లేదనుకుంటా, కానీ నాకు అసత్యం చెప్పడం, దొంగతనం చేయడం అన్నవి తెలీదు, నేను ఆ తప్పుదోవలోకి వెళ్ళలేను, నేను నిజాయితీగా నా కూలి తీసుకుంటా అని చిన్నగా మనసులో అనుకున్నాడు. కొంతసేపటి తర్వాత ఇద్దరు ఒక నది దగ్గర చేరుకున్నారు. యువకుడు వెంటనే నదిలో దిగి నడుస్తూ ఉంటాడు, కానీ వృద్ధుడు నది వద్దనే ఆగిపోతాడు. అప్పుడు వృద్ధుడు అంటాడు, నేను ఈ నదిని దాటలేనేమో, ఈ నది ప్రవాహానికి నేను కొట్టుకుపోవచ్చు, నువ్వు మరొక సంచి కూడా మోస్తావా, ఈసారి నీకు 6 గోల్డ్ కాయిన్స్ ఇస్తా అని ఆశ చూపిస్తాడు. యువకుడు ఒప్పుకొని సంచి ఎత్తుకోవడానికి ముందుకు వస్తాడు. అప్పుడు వృద్ధుడు, నువ్వు నన్ను మోసం చేయవు కదా అని హామీ ఇస్తావా? యువకుడు, నేను ఎందుకు మోసం చేస్తాను? అప్పుడు వృద్ధుడు, ఈ సంచిలో సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి, ఎవరిని నమ్మలేం కదా. యువకుడు గట్టిగా చెప్పాడు, నేను మోసగించే వ్యక్తిలా కనిపిస్తున్నానా? నేను ఎప్పుడు నైతిక విలువలు కట్టుబడి ఉంటాను, నేను నిజాయితీ కోసం పనిచేస్తాను. నేను ఒకప్పుడు క్యాషియర్గా పనిచేసేవాడిని, కానీ అక్కడ మేనేజర్ నన్ను మోసాలు చేయమని ఒత్తిడి చేశాడు, దాని గురించి నేను జాబే మానేశాను. అప్పుడు ఆ ముసలాయన భయంతో కూడిన చూపుతో, నువ్వు చెప్పేది నిజమో కాదో నాకెలా తెలుస్తుంది? సరే, అయినప్పటికీ ఈ సిల్వర్ కాయిన్స్ సంచి కూడా తీసుకో, నేను నిన్ను నెమ్మదిగా అనుసరిస్తాను, నువ్వు నెమ్మదిగా వెళ్ళి ఆ నది ఒడ్డున వేచి ఉండు నా కోసం. సిల్వర్ కాయిన్స్ కూడా అతని నైతిక విలువలు మార్చలేకపోయాయి. ఇలా వాళ్ళు కొంత దూరం నడిచాక ఒక కొండ ముందుకు చేరుకున్నారు. యువకుడు ఆ కొండ ఎక్కడం మెల్లగా స్టార్ట్ చేశాడు, కానీ వృద్ధుడు మాత్రం కొండ కిందే ఉండిపోయాడు. యువకుడు వెనక్కి తిరిగి, అయ్యా ఎందుకు ఆగిపోయావు, మీరు కూడా వచ్చేయండి అని పిలిచాడు. వృద్ధుడు జవాబిస్తూ, నేను చాలా ముసలివాడిని, ఈ సంచి వేసుకొని ఈ కొండ ఎక్కడో నా వల్ల కాదు. అప్పుడు యువకుడు అంటాడు, ఈ సంచి కూడా నాకు ఇవ్వండి, నేను మోస్తాను. వృద్ధుడు కొంచెం భయంతో, ఈ సంచిలో గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి, నువ్వు దాన్ని తీసుకెళ్ళిపోతే నేను నీ వెంట పడలేను కదా, నీ వెనక పరిగెట్టలేను కదా, నువ్వు నిజాయితీగా ఉంటావా? యువకుడు కాస్త కోపంగా, నేను ఎప్పుడూ చెప్పాను నేను అలాంటి మనిషిని కాదు అని, నేను ఈ పని చేస్తున్నా అంటే నా నిజాయితీకి విలువ ఇవ్వడమే అని అన్నాడు. వృద్ధుడు అనుమానంగా, నీ మాటలు నమ్మడం చాలా కష్టం, అయినప్పటికీ నువ్వు బంగారు నాణేల బ్యాగ్ కూడా మోస్తావా? ఈ కొండవతలే మా ఇల్లు ఉంది, నువ్వు నా కోసం ఈ కొండవతల వెయిట్ చేయి, నేను నిన్ను మెల్లగా అనుసరిస్తాను. యువకుడు ఆ సంచి ఎత్తుకుని నడవసాగాడు. వృద్ధుడు వెనకాలే మెల్లగా నడవసాగాడు. మార్గం మధ్యలో యువకుడికి చిన్న ఆలోచన వచ్చింది, ఈ 3 సంచులు నేను తీసుకెళ్ళిపోతే వృద్ధుడు నన్ను పట్టుకోలేడు కదా, నేను ధనవంతుని అయిపోతాను, నా జీవితం సౌకర్యవంతంగా మారుతుంది, నేను ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా బతకవచ్చు, మంచిగా సెటిల్ అవ్వచ్చు. అయినా ఈ వృద్ధుడికి వయసు అయిపోయింది కదా, ఇంక ఈ డబ్బుతో ఏం చేస్తాడు, అన్నీ చూసేసే ఉంటాడు కదా అని అనుకుంటాడు. ఆ ఆలోచనతో మరో మార్గంలో యువకుడు పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఎట్టకేలకు ఇంటి చేరుకొని బ్యాగ్ విప్పి చూస్తే దాంట్లో గోల్డ్ కాయిన్స్ కానీ సిల్వర్ కాయిన్స్ కానీ ఏమీ ఉండవు, వాటి బదులు చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. యువకుడు అవి చూసి ఆశ్చర్యపోయాడు, ఈ వృద్ధుడు నాకు అబద్ధం చెప్పాడు, ఈ డ్రామా అవసరం ఏంటి అని బాధపడుతూ అనుకున్నాడు. అప్పుడే ఆ సంచిలో ఒక చిన్న కాగితం కనిపించింది. యువకుడు దాన్ని తీసుకొని మెల్లగా చదవసాగాడు. దానిపై రాసి ఉంది, నేను ఈ రాజ్యపు రాజుని, నేను వృద్ధున్నైపోతున్నాను, నాకు వారసులేడని నిజాయితీ కూడిన వ్యక్తిని నా పిల్లవాడిగా సేకరించాలనుకున్నాను, కానీ నువ్వు నన్ను మోసం చేసావు, కానీ నువ్వు నన్ను మోసం చేయకపోతే ఈ రాజ్యానికి రాజు అయ్యేవాడివి అని ఆ కాగితం రాసి ఉంది. అప్పుడు ఆ యువకుడు చాలా బాధపడుతూ,
నా ఆలోచనలతో నేనే మోసపోయాను. నాకు వచ్చిన మంచి అవకాశాన్ని నేనే వదులుకున్నాను. ఈ కథ మోరల్ ఏంటంటే, ఫస్ట్ ఆ యువకుడి ఆలోచన చాలా క్లియర్గా ఉండేది. కష్టపడాలి, పని చేయాలి, అందరితో మంచిగా ఉండాలి అని అనుకునేవాడు. సెకండ్ టైం కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే గోల్డ్ కాయిన్స్ తన చేతికి వచ్చాయో తన ఆలోచన విధానం మారిపోయింది. అతని ఆలోచన మారిపోవడం వల్ల ఆ వృద్ధుని మోసం చేశాడు, తన ఆపర్చునిటీ కోల్పోయాడు. సో మనం కూడా ఇలా చాలా అవకాశాలు పోగొట్టుకుంటున్నాం. సో నేను చెప్పేది ఏంటంటే, మన థాట్స్ మన ఎనిమి కంటే ప్రమాదకరం. మన థాట్స్ని కంట్రోల్ చేసుకోవడం కష్టమే, బట్ అయినా ట్రై చేద్దాం. ఒక్క సెకండ్ ఆలోచన మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. సో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచన తీసేసి మీకు నచ్చినట్టు బతకండి. నెగిటివ్ థాట్స్ని అవాయిడ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. మన ఆలోచనని ఎప్పుడు పాజిటివ్గా ఉంచుకోవడం. పాజిటివ్గా థాట్స్ ఉంచుకోవడానికి ఎప్పుడు ఒక కన్నేసి ఉంచండి. సో మన లైఫ్ని బెటర్ డైరెక్షన్లో తీసుకెళ్దాం. సో ఇదండి మన కథ. ఇంకో కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. సో నెక్స్ట్ ఎలాంటి కథ కావాలో కింద కామెంట్స్ చేయండి.